హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మట క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు తనుజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్లీ తనుజ వచ్చేసి ఇప్పుడు టెంపుల్స్కి సంబంధించి వీడియో ఒకటి ఫార్వర్డ్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో. అదే కాకుండా తను ఫ్యాన్స్ని మీట్ అయ్యి ఫొటోస్ దిగింది, వాటికి సంబంధించిన కూడా ఫార్వర్డ్ చేశారు. యాక్చువల్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది, అంటే మెసేజ్ అని చెప్పచ్చు. అంటే ఏదో ఛానల్లో తనూజ కళ్యాణ్ ఇద్దరు లవర్స్ అని చెప్పి వాళ్ళు బయట పెట్టట్లేదు, వాళ్ళిద్దరు లవర్స్ అని చెప్పి చాలా ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారట. అంటే ఆ ఛానల్ పేరు అవన్నీ సంథింగ్ రాశారు. బట్ నేను చెప్పేది ఒకటే, తను ఆల్రెడీ చెప్పింది మేము లవర్స్ కాదు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గానే ఉంటామని చెప్పి కూడా చెప్పింది. బట్ ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పింది, కాకం కథలో ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్పింది. కళ్యాణ్ కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్, అసలు అంటే ఎమోషనల్ బాండింగ్, మా ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పి చెప్పాడు. అంటే యాక్చువల్గా లవర్స్ అయితేనే ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, కజిన్స్ అయితేనే, బ్రదర్స్ అయితేనే ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని లేదు. వాళ్ళు ఆల్రెడీ 3 months ఒకే హౌస్లో ఉండేటప్పటికి ఒకళ్ళ గురించి ఒకళ్ళు కొంచెం కేరింగ్ తీసుకోవటం వల్ల వాళ్ళిద్దరికి ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. దానిలో తప్పు లేదు, అది ఫ్రెండ్షిప్, మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అని చెప్పాడు. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా సేమ్ అంతే ఉంటున్నారు, సేమ్ బాండింగ్తో ఉంటున్నారు. సో వాళ్ళ పేరెంట్స్కి కూడా యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్షిప్ని. సో బయటగా ఇంకా ఈ రూమర్స్ ఇంకా తగ్గట్లేదంటే నాకు ఒకటే అనిపిస్తుంది, అంటే వాళ్ళిద్దరూ ఇప్పటికి కూడా బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉన్నారు, బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ విన్నర్ అయినా లేకపోతే తనూజ రన్నర్ అయినా ఇద్దరు కనీసం ఎట్లాంటి ఈగో లేకుండా ఇద్దరు కలిసి ఉంటున్నారని చెప్పి వాళ్ళని ఎలా అయినా విడదీయాలని చెప్పి చేస్తున్నారా ఇది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్ వచ్చినప్పుడు కూడా తనకు అవార్డు తనుజకు అవార్డు వచ్చినప్పుడు కూడా అన్నాడు కళ్యాణ్, నాకు అనిపించింది తనకే అవార్డు రావాలని చెప్పి నేను కోరుకున్నాను, తనకు వచ్చింది చాలా హ్యాపీగా ఉందని చెప్పి అన్నాడు. ప్లస్ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా తనుజ, నేను ఈ అవార్డుని కళ్యాణ్కి డెడికేట్ చేస్తున్నాను, యాక్చువల్గా బిగ్ బాస్లో విన్నర్ అయితే ఆ అవార్డుని తనకు డెడికేట్ చేద్దామని చెప్పి అనుకున్నాను, బట్ తనే విన్నర్ అయ్యాడు కదా, ఈ అవార్డుని తనకు డెడికేట్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్పింది. అంటే వాళ్ళిద్దరు ఎంత జెన్యూన్గా ఉన్నారో మనకు అర్థమైపోతుంది. బట్ బయట జనాలు ఉంటారు చూసారా, ఎవరైనా కొంచెం మంచిగా ఉంటే ఓర్చుకోలేరు, వాళ్ళిద్దరు విడదీసి పడేసిన తర్వాత హ్యాపీగా, అంటే మంచిగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకో ఆ టైప్ ఉంటారు కదా, అట్లా చేస్తున్నారా అన్నట్టు న్యూస్ ఒకటైతే వైరల్ అవుతుందన్నమాట. నాకు కూడా అనిపించింది నిజంగానే వాళ్ళిద్దరూ ఇప్పటికీ కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. ప్లస్ తనుజ కూడా అంది, ఫ్యూచర్లో మీకు మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్పుకుంటారు అని చెప్పి అంటే, ఎవరి గురించి పట్టించుకోవద్దు, నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీ సర్కిల్లో నీ గురించి ఆలోచించేవాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అది ఒకటే ఆలోచించుకో, గో మై గర్ల్ అని చెప్పి చెప్పుకుంటానని చెప్పింది. అంటే ఎవరి గురించి నెగిటివ్ చాలా వస్తుంది, ఆ నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఏంటి అని అడుగుతారు. మేము పవన్ సాయి అయితే మ్యారేజ్ ఒక 1 yearలో ఈ ఇయర్లోనే మ్యారేజ్ చేసుకుంటుంది అని చెప్పి వస్తుంది. ప్లస్ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా ఉన్నారని చెప్పి కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. అంటే వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ ఛానల్ గ్రో చేసుకోవడానికి మాత్రమే పెడుతున్నారు. ఇట్లాంటివి పెట్టి గ్రో చేసుకొని అసలు అవసరం అదంతా. నాకు ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి పెట్టి గ్రో చేసుకోవడం కాదు, ఏదన్నా రియాలిటీ పెట్టి నిజంగా పెట్టి, అంటే ఇప్పుడు జరుగుతుంది పెట్టేసేయండి, అది గ్రో అయితే గ్రో అయింది, లేకపోతే వేరే ఏమైనా కంటెంట్ చేసుకోండి, అంతేగాని మనుషుల్ని ఇట్లా చూపించి ఇట్లా గ్రో చేసుకుంటే ఆ ఛానల్ ఎప్పటికైనా కానీ ఆ ఛానల్ మీద ఏ ఒకటి ఎలిగేషన్స్ వస్తాయి. సో తనూజ వచ్చేసి ఇప్పుడు హతా మూవీకి సంబంధించి ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందని చెప్పి దానికి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వబోతుందని చెప్పి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది అనమాట. ఆ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా మనకి తెలిసిపోతుంది. అంటే ఈ మంత్లోనే, జూలై మంత్లోనే ట్రైలర్ రిలీజ్ అవబోతుంది. త్వరలో మూవీని కూడా రిలీజ్ చేయబోతున్నారు. అది మూవీ వెబ్ సిరీస్ అని అడిగారు. ఆ మూవీ వెబ్ సిరీస్ అనేది మనకి తెలుస్తుంది, నాకు తెలిసింది అయితే అది మూవీనే. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి రీసెంట్గా తను ఒక జే క్రియేషన్స్ అని చెప్పి హెయిర్ స్టైల్, స్కిన్కి సంబంధించి వాటన్నిటికి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా. కళ్యాణ్ దానికి సంబంధించి డీటెయిల్గా కళ్యాణ్ వ్లాగ్లో చెప్తాను. బట్ పవన్ కళ్యాణ్ తనూజ ఇద్దరు కలిసి ఇప్పటికి కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బట్ బయట వాళ్ళు మాత్రం విడదీయడానికి మాత్రం ట్రై చేయగలరు. సో ఇది వచ్చేసి తనూజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బై.